హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఎప్పుడు రొటీన్లో చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఎందుకని ఈసారి వెజ్ బిర్యానీ ట్రై చేస్తున్నాం. మనకి వెజ్ దమ్ బిర్యానీ అంటేనే ఆనియన్స్ కంపల్సరీ కదా, ఫ్రైడ్ ఆనియన్స్. దానికోసమనే ఆనియన్స్ అనేది ఇలా థిన్గా స్లైసెస్గా కట్ చేసుకొని ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు మీడియం నుంచి లోలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. స్లోగా ఫ్రై చేసుకుంటే మనకి గోల్డెన్ బ్రౌన్ వస్తే చాలా బాగుంటాయి అన్నమాట. మెయిన్ దమ్ బిర్యానీలోని ఆనియన్సే చాలా టేస్ట్ని యాడ్ చేస్తాయి. కాబట్టి ఈ ఆనియన్స్ ఫ్రై చేసుకునేటప్పుడే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఎందుకంటే లేకపోతే ఆనియన్స్ కొంచెం చప్పచప్పగా ఉంటాయి కదా, అందుకని. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం ఒక టిష్యూ కానీ లేదంటే న్యూస్ పేపర్ వేసుకున్న ప్లేట్లోకి మనం ఆయిల్ సపరేట్ చేసుకొని ఆనియన్స్ అనేది తీసుకోవాలి. ఇవి కొంచెం చల్లగా అయితే క్రిస్పీగా అవుతాయి. అప్పుడు మనం బిర్యానీలో యాడ్ చేసుకోవడానికి యూస్ అవుతుంది అనమాట. ఇకపోతే నెక్స్ట్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కోసమని నేను 3 చిల్లీస్ తీసుకున్నాను, గ్రీన్ చిల్లీస్. ఇంకా ఒక ఇంచ్ అల్లం ముక్క తీసుకున్నాను. అండ్ ఒక 10 to 12 గార్లిక్ పాట్స్ కూడా తీసుకున్నాను అనమాట. ఇవి మిక్సీలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని నార్మల్ మనం జింజర్ గార్లిక్ పేస్ట్ ఎలా అయితే చేసుకుంటామో ఆ పేస్ట్ లాగా చేసేసుకున్నాం అనమాట. ఇప్పుడు మనం వెజిటేబుల్ బిర్యానీ కోసం అని చెప్పి ఏమేమి వెజిటేబుల్స్ యూజ్ చేస్తున్నామో చూద్దాం. ఇక్కడ నేనైతే పొటాటోస్, క్యారెట్, ఇంకా బీన్స్, ఇంకా గ్రీన్ పీస్ తీసుకున్నాను అనమాట. ఇష్టం ఉన్న వాళ్ళు కాలీఫ్లవర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ముక్కలు మాత్రం ఇలా కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి, ఎందుకంటే దమ్ అవుతుంది కాబట్టి. దమ్ అయినప్పుడు చిన్న పీసెస్ అయితే అవి మెత్తగా అయిపోతాయి, కాబట్టి ఇలా పెద్దవి అయితే కొంచెం బాగుంటాయి. సో వీటిలోకే నేను గ్రీన్ పీస్ కూడా యాడ్ చేశాను. వీటిలోకే నేను సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేశాను. ఇంకా మనం ఇది మ్యారినేట్ చేసుకుందాం. ఇది మ్యారినేట్ చేసుకోవడానికి అని చెప్పి దీంట్లోకి కొంచెం కర్డ్, ఇంకా సాల్ట్, కారం, పసుపు, గరం మసాలా, బిర్యానీ మసాలా, ధనియాల పొడి, ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మనం నార్మల్గా చికెన్కి ఎలా అయితే మిక్స్ చేస్తామో ఈ వెజిటేబుల్స్ అన్నిటికీ కూడా ఈ మసాలాలన్నీ బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇంకా కొంచెం మనం ఇందాక ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా, అందులో ఆయిల్ కూడా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. తర్వాత ఈ మనం ఏవైతే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నామో ఫ్రైడ్ ఆనియన్స్, ఆ ఆనియన్స్ కూడా వేసుకొని బాగా హ్యాండ్తోనే మిక్స్ చేసుకొని మనం మ్యారినేట్ చేసుకుంటాం అనమాట. ఇది మనం చికెన్ అయితే ఒక మినిమం 1 hour అయినా మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము. కానీ ఇవి జస్ట్ వెజిటేబుల్సే కాబట్టి మనం ఒక 10 to 15 minutes అలా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. చాలా మంచి టేస్ట్ వస్తుంది. నార్మల్గా ఈ వెజిటేబుల్స్ అనేది మనం విడిగా తినాలి అంటే అంత ఇష్టపడం కదా, కానీ ఇలా మ్యారినేట్ చేసుకొని బిర్యానీలో తింటే మాత్రం చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇక్కడ నేను టేస్ట్ కోసం అని చెప్పి ఆచి బిర్యానీ మసాలా కూడా యూస్ చేశాను. నార్మల్ గరం మసాలాతో పాటు బిర్యానీ మసాలా కూడా యూస్ చేశాను అనమాట. సో ఇవన్నీ వేసిన తర్వాత సాల్ట్ కూడా మనం ఇందాక ఆనియన్స్లో వేసుకున్నాం కాబట్టి ఇక్కడ కొంచెం చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే నెక్స్ట్ మనం బిర్యానీ రైస్లో కూడా రైస్ బాయిల్ అయ్యేటప్పుడు సాల్ట్ వేస్తాము. కాబట్టి సాల్ట్ అనేది కొంచెం చూసుకొని అడ్జస్ట్ చేసుకొని టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి. అండ్ ఇక్కడ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని మొత్తం అంతా హ్యాండ్తో బాగా మిక్స్ చేసుకుంటే మనకి వెజిటేబుల్స్కి అంతా ఈ మసాలా అనేది బాగా పట్టి వెజిటేబుల్స్ కూడా మంచి టేస్టీగా వస్తాయన్నమాట బిర్యానీలో. జస్ట్ ఇవి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 10 to 15 minutes మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకుంటే మసాలా అంతా ఈ వెజిటేబుల్స్కి బాగా పడుతుంది. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం బిర్యానీ రైస్ కోసం అని చెప్పి ఈ లోపలే నేనేం చేశానంటే ఒక 1 liter వరకు వాటర్ అనేది స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో హోల్ గరం మసాలా అనేది వేసుకుంటున్నాను. ఈ బిర్యానీ ఆకు, స్టార్ ఫ్లవర్, దాల్చిన చెక్క, లవంగాలు, ఇంకా మనకి ఈ స్టార్ ఫ్లవర్ అనేది, ఇంకా జాపత్రి ఒకటి, తర్వాత ఇలాచి, ఇవన్నీ వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఇందాక మనం ఆయిల్ తీసుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్లో, ఆయిల్ కూడా ఒక స్పూన్ వేసుకొని, ఎందుకంటే రైస్ అనేది పొడి పొడిగా వస్తుందని, సో అది కూడా వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. ఇంకా ఒక 2 చిల్లీస్ కూడా నేను ఇక్కడ నిలువుగా కట్ చేసుకొని వేస్తున్నాను అనమాట. సాల్ట్ కూడా మనం ఇందాక ఆల్రెడీ మనం ఫ్రైడ్ ఆనియన్స్లో వేసాము, తర్వాత వెజిటేబుల్స్లో వేసాము కాబట్టి కొంచెం చూసుకొని సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి.
సో ఒక్కసారి మనకి వాటర్ అంతా మంచిగా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగానే వాష్ చేసుకొని సోక్ చేసి పెట్టుకున్న రైస్ అనేది వేయాలి. ఇక్కడ నేను 2 థిన్ స్లైసెస్ లెమన్ వేసుకున్నాను. జనరల్గా లెమన్ జ్యూస్ పిండుతారు కదా, సో దానివల్ల చేదు వస్తుందని నేనేం చేశానంటే థిన్గా స్లైసెస్ కట్ చేసుకొని వేసుకున్నాను అనమాట. ఇక్కడ ముందుగానే నేను వాష్ చేసుకొని నానపెట్టుకున్న బాస్మతి రైస్, నేను ఒక 1/2 kg బాస్మతి రైస్ అనేది తీసుకున్నాను. మనకి వాటర్ అనేది మంచిగా ఇలా బాయిల్ అయిన తర్వాత ఈ బాస్మతి రైస్ అనేది వేసేస్తున్నాను. బాస్మతి రైస్ వేసిన తర్వాత ఎక్కువ కలపకూడదు, ఎందుకంటే అవి ఆల్రెడీ నాని ఉన్నాయి కాబట్టి మనం జస్ట్ ఇలా కలిపితేనే అవి బ్రేక్ అయిపోతే బిర్యానీ అనేది బాగా రాదు. సో జస్ట్ ఒక్కసారి వాటర్ అది మనకి వాటర్లో రైస్ వేసిన తర్వాత జస్ట్ ఒక్కసారి ఇలా మిక్స్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇది అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ మనం ఏదైతే ఆనియన్స్ ఫ్రై చేసామో ఆ ఆయిల్లో కొంచెం ఆయిల్ తీసుకొని పక్కన పెట్టుకున్నాను, ఎందుకంటే అది చాలా ఎక్కువ ఆయిల్ ఉంది కాబట్టి. ఈ మ్యారినేట్ చేసుకున్న వెజిటేబుల్స్ అనేది బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది మనం మీడియం నుంచి హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది బిర్యానీకి. సో మనకి ఆ మసాలా వస్తుంది కదా రైస్లో మిక్స్ చేసుకోవడానికి, అది చాలా బాగా వస్తుంది. సో ఈ వెజిటేబుల్స్ అనేది మనం మీడియం నుంచి హై ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఆయిల్ అంతా పైకి తేలేటట్టు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ లోపల ఇక్కడ మనకి మన బాస్మతి రైస్ అనేది బాయిల్ అవుతుంది. ఈ బాస్మతి రైస్ అనేది మనకి జస్ట్ ఒక 80% కుక్ అయితే చాలు. 80% కుక్ అయింది ఎలా తెలుస్తుందంటే, మనం రైస్ గ్రెయిన్ ఇలా తీసుకొని జస్ట్ ఒకసారి బ్రేక్ చేస్తే అది బ్రేక్ అవుతుంది. సో అలా అయితే సరిపోతుంది. ఇలా బ్రేక్ అయిన తర్వాత ఈ రైస్ని వాటర్ నుంచి అనేది సపరేట్ చేసుకొని వాటర్ అనేది డ్రైన్ చేసేసుకోవాలి. ఈ లోపల మనకి ఏదైతే వెజిటేబుల్స్ ఉన్నాయో అది కర్రీలాగా బాగా మసాలా అంతా గ్రేవీలాగా ఫామ్ అవుతుందన్నమాట. ఇది అవ్వడానికి నాకు వచ్చేసి 7 to 8 minutes అనేది పట్టింది. మంచిగా మీడియం నుంచి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ గ్రేవీ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ దమ్ పెట్టుకోవడానికి ఇలా కొంచెం బేస్ అనేది మందంగా ఉన్న ప్యాన్ తీసుకున్నాను. సో దాంట్లో మనం ఇందాక ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉన్నాం కదా, ఆ ఆయిల్ కొంచెం వేసుకున్నాము. ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ వెజిటేబుల్ మిక్చర్ ఏదైతే ఉందో ఆ వెజిటేబుల్ మిక్చర్ కూడా ఈవెన్గా కిందంతా స్ప్రెడ్ చేసుకున్నాం అనమాట. సో వెజిటేబుల్స్ అనేవి నీట్గా మనం బాటమ్ లేయర్ లాగా, అంటే మనం దమ్ బిర్యానీ అంటే లేయర్స్ వేస్తాం కదా, సో ఈ లేయర్స్ లాగా ఫస్ట్ ఒక లేయర్ వెజిటేబుల్స్తో బాగా స్ప్రెడ్ చేసుకొని వేసుకున్న తర్వాత దీనిపైన మనకి ఏదైతే స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న బాయిల్డ్ బాస్మతి రైస్ ఉంది కదా, ఆ రైస్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాను అనమాట. సో ఫస్ట్ అనేది వెజిటేబుల్ లేయర్ వస్తుంది, తర్వాత మనకి రైస్ లేయర్ అనేది వస్తుందన్నమాట. సో ఈ రైస్ కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన ఇంతకు ముందే నేను మిల్క్లో ఈ కుంకుమ పువ్వు ఉంటుంది కదా, అది కలర్ కోసం అనేది నానబెట్టుకొని ఉన్నాను. సో మంచి ఎల్లోయిష్ కలర్ వస్తుంది కదా బిర్యానీలోని, సో టేస్ట్ కూడా యాడ్ అవుతుంది. సో రైస్ అనేది ఫస్ట్ లేయర్ వేసిన తర్వాత ఈ ఏదైతే మనం మిల్క్లో నానబెట్టుకున్నామో కుంకుమ పువ్వు, అది కూడా ఒక 2 టేబుల్ స్పూన్ మిల్క్లో వేసుకున్నాను. దాంతోపాటు కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఇవి కూడా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం కదా, సో అవి కూడా నేను దీనిపైన స్ప్రింకల్ చేసుకున్నాను అనమాట. సో ఇది అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ లేయర్కి మళ్ళీ సేమ్ రిపీట్ చేసుకోవాలి. వెజిటేబుల్ లేయర్ ఒకటి వేయాలి, వెజిటేబుల్ లేయర్ పైన మళ్ళీ మనకి బాస్మతి రైస్, అండ్ తర్వాత మనం కుంకుమ పువ్వు మిల్క్ ఉంది కదా అదొకటి, తర్వాత మళ్ళీ సేమ్ మనకి ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మనకి ఏదైతే ఆయిల్ ఉందో కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటే, అండ్ ఇక్కడ చెప్పడం మర్చిపోయాను, లేయర్ ఫామ్ చేసినప్పుడు గరం మసాలా ఉంటుంది కదా, అది కొంచెం స్ప్రింకిల్ చేస్తే ఏంటంటే మధ్యలో కూడా టేస్ట్ బాగా యాడ్ అవుతుందన్నమాట. సో గరం మసాలా కూడా స్ప్రెడ్ చేసిన తర్వాత మన ఫ్రైడ్ ఆనియన్స్లో ఉన్న ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ కూడా వేసుకున్నాను. అండ్ దెన్ ఒక టీ స్పూన్ గీ కూడా వేసుకున్నాను అనమాట.
తర్వాత మనం బాయిల్ చేసుకున్నప్పుడు రైస్ బాయిల్ చేసుకున్నప్పుడు వాటర్ వచ్చింది కదా, ఆ వాటర్ ఏం చేశానంటే ఒక టీ గ్లాస్ అంత వాటర్ తీసుకొని ముందే పెట్టుకున్నాను. ఎందుకంటే ఇది సైడ్స్ అంతా మనం ఈ వాటర్ వేస్తే ఏమవుతుందంటే కింద అడుగు పట్టకుండా బాగా వస్తుందన్నమాట బిర్యానీ అనేది మాడిపోకుండా. సో ఈ వాటర్ కూడా ఉంటే కొంచెం తేమ ఉంటుంది కదా, సో దానికి బాగా దమ్ అయ్యి మనకి కిందన అడుగు పట్టకుండా బాగా వస్తుందన్నమాట. సో నేను ఇక్కడ ఫైనల్ లేయర్ కూడా వేసేసాను పైన. ఫైనల్ లేయర్ కూడా వేసేసిన తర్వాత చూడండి, ఇక్కడ కూడా నేను గరం మసాలా అనేది స్ప్రింకిల్ చేసుకున్నాను. తర్వాత మనం ఇంకా దమ్ పెట్టేసుకోవచ్చు అనమాట. సో దమ్ పెట్టుకోవడానికి కూడా మనకేంటంటే ఇది చపాతీ పిండి ఉంటుంది కదా, అదే ఎడ్జెస్ అనేది మనం లిడ్ పెట్టిన తర్వాత ఆవిరి బయట పోకుండా టైట్గా ప్యాక్ చేయడానికి అని చెప్పి చపాతీ పిండితో మనం ఇలా మన ప్యాన్ అంతా మొత్తం కవర్ చేసుకొని దానిపైన లిడ్ని చాలా గట్టిగా ప్రెస్ చేసి పెట్టుకోవాలి. అండ్ ఇంకా మనకి అడుగు మాడిపోకుండా ఇక్కడ చపాతీ ప్యాన్ ఉంటుంది కదా, సో ఆ ప్యాన్ పెట్టుకొని దానిపైన నేను ఈ బిర్యానీ గిన్నె అనేది పెట్టాను అనమాట. ఎందుకంటే మనకి కింద బాటమ్ అనేది ఎంత థిక్గా ఉంటే అంత బాగుంటుంది. ఈ లోపల బిర్యానీ అయ్యే లోపల మేము రైతాక్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇది కీరా అండ్ ఆనియన్ రైతా చేస్తున్నాను అనమాట. కీరా ఇలా సన్నగా స్లైసెస్గా కట్ చేసుకొని దాంట్లో ఒక్కటే అంటే ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని, ఆనియన్స్ కూడా చిన్నగా కట్ చేసుకొని దాంట్లో కర్డ్లో కొంచెం ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకుంటే ఈ రైతా అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఈ రైతా కూడా చాలా బాగుంటుంది. మనకి బిర్యానీ అనేది ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో, ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో అనేది కుక్ అయితే చాలా బాగా దమ్ అవుతుందన్నమాట. లోపల నుంచి ఆవిరి అనేది బయటికి రాకుండా మనం టైట్గా కనుక లీక్ చేసి ఉండుంటే మనకి బిర్యానీ అనేది చాలా బాగా కుక్ అవుతుంది. తర్వాత మనకి 10 మినిట్స్ అయిన తర్వాత కూడా మన స్టవ్ ఆఫ్ చేసేసి అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ని అలానే వదిలేస్తే అది బాగా సెటిల్ అయ్యి లోపల ఇంకా మనకి ఆవిరి వస్తుంటుంది కదా, దానికి ఇంకొంచెం కుక్ అవుతుంది అనమాట. సో దానివల్ల ఇంకా టేస్ట్ యాడ్ అవుతుంది. మనం ఎప్పుడూ కూడా బిర్యానీ అనేది ఆఫ్ చేసిన వెంటనే తీసేయకూడదు. అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ అన్న ఆగిన తర్వాత అది సెటిల్ అయిన తర్వాత అప్పుడు తీసి మిక్స్ చేయడానికి కూడా ఒక్క సైడ్ నుంచి మిక్స్ చేయడం స్టార్ట్ చేస్తే చాలా వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో, ఎంత కలర్ఫుల్గా వచ్చిందో బిర్యానీ అనేది. ఇది ఎప్పుడు కూడా అది ఒక్క సైడ్ నుంచి మనం మిక్స్ చేయాలి. మధ్యలోంచి మిక్స్ చేస్తే ఏమవుతుందంటే ఆ రైస్ అనేది, ఇది బాస్మతి రైస్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది కదా, అది విరిగిపోతుంది. అండ్ మనకి తినేటప్పుడు టేస్ట్ కూడా అంతేం మంచిగా అనిపించదు అనమాట. సో అందుకని ఒక సైడ్ నుంచి మనం తీసుకొని ఇలా మిక్స్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది. తర్వాత ఈ బిర్యానీని మేము మనం ఏదైతే కీరా అండ్ ఆనియన్ రైతా చేసుకున్నామో దాంతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంది. ఈ బిర్యానీ అనేది మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్. మా ఛానల్లో ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో రాబోతున్నాయి. సో మీ అందరూ కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ అనేది ఆన్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.